హాయ్ ఎవ్రీవన్, ఇవాళ గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. దానికి ఒక హాఫ్ కట్ట గోంగూరని ఇలా సన్నగా తరుక్కున్నాను. తరిగే ముందర దీన్ని కడిగాను. ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్ కింద చేశాను. ఒక చిన్న టమాటా స్మాల్ పీసెస్ కింద చేసి, ఒక పచ్చిమిరపకాయ, దీనిలోకి కందిపప్పు హాఫ్ డబ్బా ఉడకబెట్టి కుక్కర్లో తీసుకున్నాను. దీనిలో కావాల్సిన మసాలాలు: ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కావలసినంత ఇంగువ, కొత్తిమీర గార్నిషింగ్కి, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, కావలసినంత సాల్ట్. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఈ 4 వేసి కొంచెంసేపు వేసి, పప్పు వేగుతున్నప్పుడే మనం ఎండుమిర్చి, కారం వేసేసి ఒకసారి వేయిద్దాం. పప్పులు వేగిపోయాయి కదా, దీంట్లోకి మనం ఉల్లిపాయలు, టమాటాలు, గ్రీన్ మిర్చి 3 వేసి టమాటాలు మగ్గేంత వరకు వేగిద్దాం. టమాటాలు వేగుతున్నప్పుడే మనం దీంట్లోకి పసుపు, ధనియా పౌడర్ వేసేసి ఒక 2 minutes దీన్ని వేయిద్దాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక తరిగి పెట్టుకున్న గోంగూరని వేసి వేయిద్దాం. గోంగూర వేగుతున్నప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకుని, ఇప్పుడు మనం ముందర ఉడకబెట్టుకున్నటువంటి పప్పు ఉంది కదా, దాన్ని దీంట్లోకి కలిపి ఒక 2 minutes వేయిద్దాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక గ్లాసున్నర వాటర్ యాడ్ చేసి ఒక 5 to 10 minutes దీన్ని మరిగిద్దాం. ఇప్పుడు పప్పు ఆల్మోస్ట్ అయిపోయింది కదా, మనం దీంట్లోకి సాల్ట్ వేసి ఒక 1 minute దీన్ని మరిగిద్దాం. దాని తర్వాత దీంట్లోకి పోపు యాడ్ చేద్దాం. దీంట్లో కనుక మనం గార్లిక్ పోపు పెడితే పప్పు చాలా మంచి రుచి వస్తుంది. సో కొంచెం ఆయిల్లో గార్లిక్ని మనం ఫ్రై చేద్దాం. ఈ పోపుని మనం పప్పులోకి యాడ్ చేసి ఒకసారి కలిపేద్దాం. దీనిలోకి గార్నిషింగ్కి మనం కొత్తిమీర యాడ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.